హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో ఓన్లీ చెస్ట్ కొలతను తీసుకొని బ్లౌజ్ మొత్తాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి ఇది 2x2 బ్లౌజ్ పీస్, ఇది మీటర్ అనేది ఉంది. ఈ మీటర్ క్లాత్ని 2 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు క్లోజ్గా ఉంది మన వైపు ఉండాలి, ఓపెన్గా ఉంది ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే ఇక్కడ సీదా భాగం అనేది పై వైపుకు ఉంది. ఇక్కడ మార్కింగ్ అని పెడుతున్నాను కాబట్టి ఉల్టా వైపు మార్కింగ్ పెడదామని చెప్పేసి ఇక్కడ ఉల్టా వైపు ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. అంటే సీదా భాగం అనేది లోపల వైపు ఉండే విధంగా అనమాట. ఇలా మనము 2 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ కోర అంచులు ఉన్నాయి కదా, ఈ 2 కలుసుకోవాలి. అంటే ఓపెన్ భాగం అనేది ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇలా ఈ విధంగా 2 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ క్లోజ్గా ఉన్న భాగం నా వైపు భాగం ఉంది కదా, ఈ కింది భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ చెస్ట్ యొక్క మెజర్మెంట్ని బట్టే బ్లౌజ్ మొత్తాన్ని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 36 ఇంచులు అనమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్గా ఎవరికైనా కూడా 15 ఇంచులు సరిపోతుంది. మరీ షార్ట్గా ఉంటే 14-14.5 తీసుకుంటారు. మరి హైట్గా ఉండి నెక్ డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే 15.5-16 ఇంచులనే తీసుకుంటారు. నార్మల్గా అయితే 15 ఇంచులు సరిపోతుంది. కాకపోతే వీళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి నేను 15.5 ఇంచులు అనేది పెడుతున్నాను అనమాట. ఇలా ఈ విధంగా 15.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. నార్మల్గా అయితే 15 ఇంచులు సరిపోతుంది, గమనించండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 36 ఇంచులు కదా, మనం దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 భాగాలుగా చేసుకుంటే మనకి 9 ఇంచులు అనేది వస్తుంది. ఈ 9 ఇంచులకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి, అంటే 11 ఇంచులు. ఇలా 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే 9 ఇంచులకి ఒక మార్కింగ్, తర్వాత 11 ఇంచులకి ఒక మార్కింగ్ అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి 9 ఇంచుల మార్కింగ్, తర్వాత ఇది మనకి 11 ఇంచుల మార్కింగ్ అనమాట. చూసారా? అంటే ఇక్కడ మనకి పొడవు 15 ఇంచులు వచ్చింది, అంటే 15.5, మీకు ఇక్కడ 15 ఇంచులు అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇక్కడ మనకి 9 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా మార్కింగ్ అని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము నెక్ మరియు షోల్డర్ భాగం తీసుకోవాలి. ఇక్కడ మనకి 36 ఇంచులకి నెక్ మరియు షోల్డర్ భాగం అనేది 5.5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి 3 ఇంచులు షోల్డర్ భాగం అనమాట. ఈ 2.5 నెక్ వెడల్పు. చూసారా? ఈ విధంగా ఇలా నెక్ వెడల్పు అనేది ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కప్పు భాగం అనేది 7 ఇంచులు తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ నెక్ డీప్ అనేది తక్కువ తీసుకుంటున్నాను, గమనించండి. అంటే ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఎంత ఉంటుందంటే 8.5 ఇంచులు అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు మామూలుగా అయితే 10 ఇంచులు 11 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు నెక్ డీప్ తక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ 8.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ అంటే కనుక 10-11 తీసుకోండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ నెక్కి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే కింద 3 ఇంచులు లేదా 3.5 ఇంచులు కూడా తీసుకొని పైన 2.5 కింద 3.5 తీసుకుంటే నెక్ అనేది బ్రాడ్గా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు, దాదాపుగా మనకి నార్మల్ సైజ్ వాళ్ళకి 6 ఇంచులు అనేది సరిపోతుంది. 36-38 వాళ్ళకి ఇలా 2 వైపులా సరి చూసుకోవాలన్నమాట. ఇలా సరి చూసుకున్న తర్వాత చెస్ట్ యొక్క చుట్టుకొలత 36 ఇంచులు అని చెప్పాను కదా, 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాము. ఇక్కడ మనం ఈ చంక భాగాన్ని కలుపుతూ ఒక లైన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ చంక భాగం దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి. దీనికోసము ఇలా 1.5 ఇంచుకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని అంటే ఇలా కరెక్ట్గా రావాలన్నమాట, క్రాస్గా. ఇక్కడ మనకి 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చేసి కర్వ్ అనేది తీసుకోవాలి. ఎక్కడి వరకు? ఒరిజినల్ కొలత వరకు 9 ఇంచులు ఉంది కదా, అక్కడ వరకు కర్వ్ రావాలి.
మనకి ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు అనేది స్ట్రైట్గానే ఉండాలి, అక్కడ వరకు కర్వ్ వెళ్ళాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా 1.5 ఇంచు తీసుకోవచ్చు. మీకు కావాలంటే కర్వ్ స్కేల్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ నడు భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే చెస్ట్ భాగం దగ్గర ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. ఎవరికైనా దాదాపుగా చెస్ట్ మెజర్మెంట్కి నడు మెజర్మెంట్కి 4 ఇంచులు తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 ఇంచులు తగ్గించుకుంటే ఎంత 32 ఇంచులు. సో ఈ 32 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు అన్నమాట. మరి ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా, మరి అది ఎందుకు అంటే ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్కి 1 ఇంచు ఎక్స్ట్రా అనమాట. అంటే కింద కూడా 9 ఇంచులు. చూసారా ఈ విధంగా మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇక్కడ మనం డాట్స్ కోసము ఇలా క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు కూడా 4 ఇంచులనే తీసుకోవాలి. తీసుకొని ఇలా 2 వైపులా 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా పైనుంచి కిందికి ఇలా కరెక్ట్గా రావాలి. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇలా డాట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మీకు పెట్టిన మార్కింగ్ అని చెప్తున్నాను, గమనించండి. ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5, అంటే ఇందులో నెక్ వెడల్పు 2.5, షోల్డర్ భాగం వచ్చేసి 3 ఇంచులు అనమాట. చంక భాగం ఎంత తీసుకున్నాము 6 ఇంచులని తీసుకున్నాం. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు వచ్చింది. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఈ నడుం భాగం దగ్గర 32 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు. మనము డాట్ కోసము 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకేనా, పక్కన 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే 8.5 ఇంచులు. అంటే ఇక్కడ మనం ఓన్లీ చెస్ట్ మెజర్ బట్టే మనం ఈ మొత్తం కొలతలనే తీసుకున్నాం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ నెక్ భాగం అనేది ఉంది కదా, ఈ నెక్ భాగం అనేది మనకి కాజా పట్టికి యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ పొడవు అనేది కొంచెం తక్కువ అనిపించి కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను. ఇది మనకి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇలా మనము కాజా పట్టిని అంటే నెక్ భాగాన్ని కాజా పట్టిగా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ కట్ చేయగా పక్కన క్లాత్ అనేది ఉంది కదా, ఇందులో మనం షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత ఉందో అంత తీసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత ఉంది 11 ఇంచులు కదా, ఖర్చు భాగంతో సహా కలిపి అలా 11 ఇంచులు కట్ చేసుకోండి. మనకి నార్మల్గా 9.5 ఇంచులు సరిపోతుంది, కాకపోతే సేఫ్టీగా కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా మనం షేప్ బెల్ట్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మనం బ్యాక్ పార్ట్ని తర్వాత కాజా పట్టిని షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనకి రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది డబల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ తిరిగి విధంగా డబల్ ఫోల్డ్ వేయాలి, అంటే 4 వరుసలు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి వెడల్పు అనేది ఎంత ఉంది అంటే 8.5 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ మనకి ఎంత ఉండాలి అంటే చెస్ట్ యొక్క చుట్టుకొలత 36 ఇంచులు అని చెప్పాను కదా, దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే 9 ఇంచులు. ఈ 9 ఇంచులకి మనం 1.5 ఇంచు అనేది తగ్గించాలి. ఓకేనా, అంటే ఇక్కడ ఎంత వస్తుంది 7.5 ఇంచులు అనేది వస్తుంది. సో ఈ 7.5 ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి బాడీ పార్ట్ భాగానికి ఈ 2 ఇంచులు అనేది ఉంది కదా ఎక్స్ట్రా, సేమ్ ఇదే ఇక్కడ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్ భాగానికి అంటే ఆర్మ్ హోల్కి, కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొత్తం ఎంత వచ్చింది 9.5 ఇంచులు అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా కావాలి. మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే 2 వైపులా జాయింట్ పడుతుంది 1 ఇంచు 1 ఇంచు. అలా కాకుండా ఒకే వైపు జాయింట్ పడడానికి ఈ విధంగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 9.5 ఇంచులు అనేది వచ్చింది. దీనివల్ల హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది దిగుడుగా ఉందని చెప్పేసి లెవెలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ భాగము కాదు, బ్లౌజ్ పీస్ అనమాట. కాబట్టి మనకి హ్యాండ్ చివర పట్టీ అనేది పెట్టుకోవాలి. మనం పట్టీ అనేది పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇది పట్టీ భాగానికి. అయితే మనం ఎంత లెంత్ తీసుకుంటున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అంటే మరి స్మాల్ హ్యాండ్స్ 6 ఇంచులు అనుకోండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అనుకోండి ఒక 11 ఇంచులు, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్ అయితే
11.5 తీసుకుంటున్నాను. మీరు ఎల్బో హ్యాండ్ అనేది 10 నుండి 12 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కూడా. ఇక నేనైతే 11.5 తీసుకుంటున్నాను. మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పట్టి భాగానికి, గమనించండి. ఓకేనా? కొంచెం చిన్నగా కావాలంటే 10 ఇంచులు తీసుకోండి, కొంచెం పెద్దగా కావాలంటే 12 ఇంచులు తీసుకోండి. నార్మల్గా అయితే 11 సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మామూలుగా 36 సైజు ఉన్న వాళ్ళకైతే హ్యాండ్ లూజ్ అనేది 5.5 సరిపోతుంది. వీళ్ళు బాగా లూజ్గా కావాలి అన్నారు కాబట్టి నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. అంటే బ్లౌజ్ పెద్దవాళ్ళది కాబట్టి నెక్ తక్కువ, కొంచెం లూజ్గా ఉండాలన్నారు. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగానికి ఇలా 3 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్ కర్వ్ భాగం అన్నమాట. ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ తీసుకోవాలి. మిడిల్ లూజ్ అంటే ఇక్కడ చెప్పాను కదా 7.5 ఇంచులు. ఇలా మనం 7.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 2 ఇంచులు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. చెప్పాను కదా 2 ఇంచులు అని చెప్పేసి. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇక్కడ స్కేల్తో చూపిస్తున్నాను చూడండి. ఇలా హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ కలపాలి, ఎక్స్ట్రా ఖర్చు అనేది కలపాలి. ఇక్కడ కర్వ్ కోసము ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ కర్వ్ భాగం అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి, మనకి మిడిల్ లూజ్ ఉంది కదా, దాదాపుగా ఈ రెండింటి మధ్యలో 7 ఇంచులు ఉంది. ఇందులో సగభాగము 3.5 ఇంచులు, దాదాపుగా 3.5 ఇంచులు. ఇలా హాఫ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని కొంచెం ఇలా 1/2 ఇంచ్ చూడండి ఇలా లోపలికి రావాలన్నమాట. ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి, ఇప్పుడు కట్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది, గమనించండి. మీరు కొంచెం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఇలా చిన్నగా కటింగ్ పెట్టుకుంటే సెంటర్ పాయింట్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకి కటింగ్లో మిగిలిన ఈ చిన్న క్లాత్ మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లాత్ అనేది మిగలకపోతే, ఒకవేళ క్లాత్ మిగిలితే కనుక ఆ మిగిలిన క్లాత్లో కూడా జాయింట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి అంచు భాగం ఉంది కదా, ఈ అంచు భాగం దగ్గర నడుం పట్టి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తం వెడల్పు ఎంత 11 ఇంచులు కదా, దానికంటే 1 ఇంచు సేఫ్టీగా ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 11 ఇంచులు సరిపోతుంది, కొంచెం సేఫ్టీగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా 1 లేదా 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా 12 ఇంచుల పొడవు ఉండే విధంగా చూసుకొని ఇది నేను నడుం పట్టి భాగంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని దీన్ని 2 ఇంచుల మేరే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా 2 ఇంచుల మేర ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్రాస్గా వేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అంటే షోల్డర్ యొక్క చివరి భాగము, చంక భాగం యొక్క చివరి భాగము ఒకే లైన్ పైన రావాలన్నమాట. అలా వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువగా ఉన్నట్లయితే కాస్త అటు ఇటుగా వేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ పర్ఫెక్ట్ రావాలంటే మాత్రం ఒకే లైన్ పైన షోల్డర్ చివరి భాగము, చంక భాగం చివరి భాగము రావాలన్నమాట. ఇలా వేసుకొని ఇప్పుడు దీని చుట్టూ యాజ్ టీజ్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే 2 ఇంచుల మేర లోపలికి ఫోల్డింగ్ అని చేసాం కదా, ఇప్పుడు దీని చుట్టూ యాజ్ టీజ్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి. మీకు ఇంకా వేరే డిజైన్ మోడల్స్ కావాలి, బ్లౌజెస్ కావాలి అనుకున్నట్లయితే వేరే మోడల్లో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటిని అప్లోడ్ అనేది చేస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. నార్మల్గా ఎవరికైనా కూడా నెక్ డీప్ అనేది 6 ఇంచులు సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలనుకున్నట్లయితే 6.5 కూడా తీసుకోవచ్చు. ఇక నేనైతే 6.5 తీసుకుంటున్నా. చెప్పాను కదా, వాళ్ళు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ పెట్టమన్నారన్నమాట. మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ, మామూలుగా అంటే 6 ఇంచులు కదా, కొంచెం ఎక్కువ అంటే 6.5 ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసి ఇలా డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ని అయితే కలపండి. ఇదైతే ఒరిజినల్ కొలత, అది ఎక్స్ట్రా ఖర్చు. ఇలా పెట్టిన డాట్స్ మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి. ఇలా విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము చంక లోతు భాగాన్ని, అదేవిధంగా నెక్ కర్వ్ భాగాన్ని తీసుకోవాలి.
ఇక్కడ మనకి నెక్ కనుక చూసుకున్నట్లయితే 6.5 ఇంచులు ఉంది కదా, కొంచెం పైకి జరుపుతున్నాను, కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా అనిపించింది. ఇలా పైకి జరిపేసి ఇలా రౌండ్ నెక్ ఇలా విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక లోతు భాగం తీసుకోవాలి. ఇలా 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచుల డౌన్కి వెళ్ళాలన్నమాట. చూడండి ఇలా. ఇది ఎక్కడి వరకు రావాలి? ఒరిజినల్ కొలత వరకు మాత్రమే రావాలి. ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్గానే ఉండాలి. ఆ తర్వాత మనం షేప్ బెల్ట్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్కి ఇక్కడ చూడండి ఇలా 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ కొంచెం డౌన్ తీసుకోవాలి. క్లాత్ నాకు కొంచెం తక్కువైంది, కొంచెం పైకి పెడితే బాగుండు, కొంచెం తక్కువైంది, అయినా ఏమీ కాదు, స్ట్రైట్గా తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా తీసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి వెళ్ళండి. మీరు స్ట్రైట్గా కట్ చేసుకుంటే సైడ్కి కిందికి పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అనేది, కాబట్టి 1/2 ఇంచు పైకి ఉండే విధంగా చూసుకోండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట మీరు లైక్ అనేది చేస్తే. చూడండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి డాట్స్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇటు ఉక్సు పట్టి కాజపట్టి వైపు నుంచి 3.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 3.5 ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. ఇది మనకి డాట్ పొడవు అనేది 2.5. ఇక్కడ నేను చెప్పాను కదా పెద్దవాళ్ళకి అని చెప్పేసి, అందుకే 2.5. కొంచెం చిన్నవాళ్ళైతే కనుక పొడవు 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వెడల్పు అనేది ఇక్కడ మెయిన్ డాట్కి 2 వైపులా 1.5 ఇంచు 1.5 ఇంచు అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పొడవు అనేది 2.5 ఇంచులు ఉంది, వెడల్పు అనేది 1.5 ఇంచు 1.5 ఇంచు అనేది ఉందన్నమాట. ఇది మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్కి క్రాస్గా చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇది పొడవు ఎంత ఉండాలంటే 4 నుండి 4.5 కూడా తీసుకోవచ్చు. పక్కన జస్ట్ ఇలా 1/2 ఇంచు లెవెల్లో తీసుకొని ఇలా కింది భాగానికి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 డాట్లకి మధ్యలో లేదా ఉక్సు పట్టి కాజపట్టి ఎంత పొడవు ఉందో చూసుకోండి. 5 ఇంచులు ఉంది. ఇందులో దాదాపుగా మిడిల్లో లేదా కొంచెం కిందికి అంటే 2.5 లేదా 3 ఇంచుల దగ్గర అన్నమాట మార్కింగ్ పెట్టుకొని పొడవు అనేది 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని 2 వైపులా 1/2 ఇంచు ఉండే విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి ప్రతి డాట్కి సమానమైన గ్యాప్ రావాలి. ఇక్కడ చూడండి ప్రతి డాట్కి 2 ఇంచులు గ్యాప్ వచ్చింది. ఇలా వస్తే బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ ఫిజిక్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కుడితే. ఇప్పుడు మనకి రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి కదా, కొంచెం మనకి గుర్తు అనేది తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే దీనివల్ల మనకి రెండో వైపు ఈజీగా మార్కింగ్ అనేది పెట్టొస్తుంది. చూడండి ఇది వచ్చేసి రెండో వైపు, ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్. ఇది ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మీరు ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి, లేదా మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ కూడా చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి. మీకు ఇంకా వేరే డిజైన్ మోడల్స్ కావాలనుకున్నట్లయితే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఇంకా మీకు ఇంకా అడిషనల్గా ఇంకేమైనా కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను తప్పకుండా అప్లోడ్ అనేది చేస్తాను. అదేవిధంగా నా ఛానల్లో లాంగ్ ఫ్రాక్ వీడియోస్, తర్వాత కుర్తీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి మిగిలిన క్లాత్ అనమాట. ఇది కాజా పట్టి అనేది చెప్పాను కదా, ఇప్పుడు ఉక్సు పట్టిని కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే శారీ బ్లౌజ్ పీస్లో అయితే మెయిన్ పీస్ ఏమో కాజా పట్టికి, మనకి లైనింగ్ భాగం ఏమో ఉక్సు పట్టికి, అంటే లైనింగ్ భాగంలో ఒక పార్ట్ తీసుకొని కాజా పట్టి మధ్యలో వేస్తామన్నమాట. మామూలుగా శారీ బ్లౌజ్ పీస్ అయితే లైనింగ్లో సగభాగం ఉక్సు పట్టికి, సగభాగం మెయిన్ క్లాత్ మధ్యలో వేస్తాం. ఇది మనకి 2x2 బ్లౌజ్ పీస్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఉక్సు పట్టిని విడిగా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నాకు ఇక్కడ క్లాత్ అనేది మిగిలిందనమాట, కాబట్టి ఇక్కడ బ్లౌజ్కి అంటే హ్యాండ్ భాగానికి జాయింట్ అనేది వేస్తున్నాను. క్లాత్ ఉంది కాబట్టి వేస్తున్నాను, ఒకవేళ లేకపోతే కనుక మనకు ఆల్రెడీ కొంచెం క్లాత్ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఎందుకు అంటే మనకి ఇది పూర్తిగా కుట్టిన తర్వాత అది ఎలాగో ఖర్చులలో పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా పూర్తిగా కుట్టుకొని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. క్లాత్ కనుక లేకపోతే ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. క్లాత్ని బట్టి తీసుకోండి. ఇలా విధంగా ఇది చూడండి జాయింట్ మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా జాయింట్కి విధంగా పిన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో మెడ చుట్టూ నెక్ భాగం వేయడానికి ఇలా క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి క్రాస్ ముక్కలు అనేవి
ఎంత వెడల్పు ఉండాలి అంటే 1 నుండి 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా దాదాపుగా ఇలా మీరు ఇక్కడ ఒక 4 డబల్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ డబల్ లేయర్లోనే ఉంది కాబట్టి ఒక 4 ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్ భాగానికి. ఇలా దీంతో ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది అనమాట. అంటే ఇక్కడ మనకి అన్నీ వచ్చేస్తాయి. అంటే నడుం పట్టి వచ్చింది, ఉక్సు పట్టి, కాజా పట్టి, షేప్ బెల్ట్, క్రాస్ ముక్కలు, తర్వాత స్లీవ్స్ భాగానికి వేయాల్సిన జాయింట్ అన్ని పీసెస్ వచ్చాయి. చూసారా ఇలా. ఇప్పుడు దీంతో ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనకి పక్కన ఉన్నది కొంచెం మిగిలిన క్లాత్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగము, ఇది ఫ్రంట్ పార్ట్ భాగము, తర్వాత ఇవి మనకి కట్ చేసుకున్న స్లీవ్స్, ఇది జాయింట్ భాగము, తర్వాత ఇది వచ్చేసి షేప్ బెల్ట్ భాగము డబల్ లేయర్ ఉంది. ఆ తర్వాత ఇది మనకి కాజా పట్టి, ఇది ఉక్సు పట్టి, తర్వాత ఇది నడుం పట్టి భాగము, తర్వాత మెడ చుట్టూ వేయాల్సిన క్రాస్ ముక్కలు. ఇలా మనం ప్రతిదీ కట్ చేసుకున్నాము. ఇలా ఎంతో ఈజీగా చెస్ట్ మెజర్మెంట్ బట్టి కటింగ్ అనేది చేసుకోవచ్చు.